మరి ఈరోజు స్పెషల్ ఏంటో చూసేసుకుందామా. ఈరోజు స్పెషల్ పనీర్ మసాలా అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలు, స్లైస్ చేసుకున్న ఉల్లిపాయలు, స్లైస్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, గంటసేపు నానబెట్టుకున్న జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పనీర్ మసాలా, ఇంకా గరం మసాలా. గరం మసాలాలో యాలకులు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క ఉంది, కొత్తిమీర, కరివేపాకు. ప్రిపరేషన్ చూసుకుందారి. ముందుగా ఒక ప్లేట్లో కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని తీసుకుందారి. ముందు పనీర్ ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇందులో ఉప్పు ఇంకా పసుపు వేసుకుందారి. ఇంకా బాగా మిక్స్ చేసుకుందారి. మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో కారం వేసుకుందారి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాం. కారం తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందారండి. పనీర్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని బాగా రబ్ చేస్తూ కోట్ చేయండి. చూడండి, మసాలా అంతా బాగా పట్టించాము కదా. ఒక 10 మినిట్స్ దీన్ని రెస్ట్ చేద్దారి. పనీర్ ముక్కలు మ్యారినేట్ అవుతూ ఉంటాయి. 10 మినిట్స్ తర్వాత పనీర్ ముక్కల్ని ఫ్రై చేసుకుందారండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకుందారండి. నెయ్యి వేసుకుని నెయ్యిని బాగా ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకుందారి. పనీర్ ముక్కలు స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఇలా స్ప్రెడ్ చేసుకుంటే. నెయ్యి వేడైపోయిందండి. ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసుకుందారి. ఒక్కొక్కటిగా బాగా ఫ్రై అవనిద్దారి. ఫ్రై అయిన తర్వాత జెంటల్గా దీన్ని ఫ్లిప్ చేసుకున్నారండి. ఫ్లిప్ చేసుకుని నెక్స్ట్ సైడ్ కూడా కొంచెంసేపు ఫ్రై అవనిద్దారండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో పనీర్. వీటిని బౌల్లో తీసుకుని సైడ్ని పెట్టుకుందారు. సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నారండి. ఇవి గోల్డెన్ అవ్వేదాకా మనం ఫ్రై చేసుకుందారి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాయి కదా. నెక్స్ట్ ఇందులో టమాటాలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నారు. టమాటాలు బాగా సాఫ్ట్ అవ్వేదాకా ఫ్రై చేసుకున్నారండి. చూడండి, టమాటాలు బాగా సాఫ్ట్ అయినాయి కదా. నెక్స్ట్ ఇందులో నానబెట్టిన జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందారండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకుందారి. స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 5-10 మినిట్స్ దాకా బ్లెండ్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఒక కడాయిలో కొంచెం అంత ఆయిల్ వేసుకుందాం. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాం. బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మసాలాలన్నీ వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ దాకా మసాలాలన్నీ ఫ్రై చేసుకున్నారండి. చూడండి, మసాలాలు బాగా ఫ్రై అయినాయి కదా. నెక్స్ట్ ఇందులో కరివేపాకు వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందారండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకుందారు దీన్ని. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకుందారి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఇదంతా వేసేసుకొని బాగా ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నారు. బాగా మిక్స్ చేస్తా ఫ్రై చేయండి, లేకపోతే అడుగంటేస్తుంది. మసాలా బాగా ఫ్రై అయింది కదండి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నారు. సాల్ట్ తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నారు. నెక్స్ట్ ఇందులో కారం పొడి వేసుకున్నారు. ఇందులో మమ్మీ 1 టేబుల్ స్పూన్ కారం వేస్తుందండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నారండి మసాలాలను. చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులో పనీర్ మసాలా వేసుకుందాం. ఇది 1 టేబుల్ స్పూన్ పనీర్ మసాలా వేస్తుందండి. మసాలాను కూడా బాగా మిక్స్ చేసుకుందారి ఒక 2 మినిట్స్ దాకా. చూడండి, మసాలా బాగా ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసుకుందారండి. బాగా మిక్స్ చేసుకున్నారండి పనీర్ ముక్కల్ని. ఒక 2 మినిట్స్ దాకా ఫ్రై చేసుకున్నారు.
అన్నీ బాగా ఫ్రై అయినాయి కదండి. నెక్స్ట్ ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందారి. ఇందాక ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అదే మిక్సీలో కొంచెం నీళ్ళు వేసుకొని అందులో మసాలా ఉంటుంది కదా, ఆ మసాలా అంతా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని బాగా మిక్స్ చేసుకుందారండి. ఒక 2 మినిట్స్ దీన్ని స్లిమ్లో పెట్టి మగ్గించుకుందారండి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో, గ్రేవీ ఎంత బాగా వచ్చిందో చూడండి థిక్గా. నెక్స్ట్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందారండి. మమ్మీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ వాడుతుంది. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మీరు పాలు మీగడ కూడా వేసుకోవచ్చండి. ఒక 2 టేబుల్స్ దాకా మమ్మీ ఫ్రెష్ క్రీమ్ వేసానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నారు. ఇంగ్రీడియంట్స్ ఎంత బాగా మనం వేసుకుంటే అంతే బాగా రిచ్గా ఇంకా టేస్టీగా కూర రెడీ అవుతుందండి. జీడిపప్పు ఇంకా క్రీమ్ వల్ల కూరకి బాగా రిచ్నెస్ ఇంకా టేస్ట్ వస్తుందండి. అందులో ఏం కాంప్రమైజ్ చేసుకోకండి. మీరు ఎంత వేసుకుంటే అంతే టేస్టీగా కూర రెడీ అవుతుందండి. చూడండి కూర బాగా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ మసాలా రెడీ. దీన్ని మీరు రోటీస్, చపాతీస్, పూరి లేకపోతే రైస్తో కూడా తినొచ్చు. మరి నేనైతే ఇవాళ రైస్తో తింటున్నానండి. చూడండి ఎంత రిచ్గా, ఎంత టేస్టీగా, ఎంత క్రీమీగా ఉందో. మరి మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో.